హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపలు గోంగూరతో కర్రీ చేస్తున్నాను. అది నా స్టైల్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఈరోజు రెసిపీ ఎలాంటివి చెప్తాను, సరేనా? ఇప్పుడు ఐటమ్ చేపలు 2 కేజీల చేపలు, గోంగూర, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఇది లాస్ట్ నా గ్రేవీలోకి పెరుగు మేగడి, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయ, చిన్నులపాయలు సన్నగా తరుక్కోవాలి. అల్లం కూడా సన్నగా తరుక్కోవాలి. దాంట్లోకి లవంగాయలు, చెక్క, మిరియాల పొడి, జీడిపప్పు, ధనియాల పొడి, కరేపాకు, ఆకులు, మసాలా ఆకులు, నూనె, ఇవన్నీ కలిపి రెసిపీ చేస్తున్నాం. ముందుగా 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. వీటినంతా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒకసారి అంతా ఇట్లా గట్టి బాగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా కలపడం మిక్సింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని గోంగూర ఉడకబెట్టుకున్నాం. టమాటా గోంగూర, సరేనా? గోంగూర పచ్చడి లాగా ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, 1 కప్పు. టమాటాలు కూడా వేసుకున్నాం, 3 కాయలు ఇట్లా కట్ చేసుకున్నాం. చేపల కూరలోకి చింతపండు పులుసు లేకుండా గోంగూర టమాటాతోటే చేపల కర్రీ చేసుకున్నాం. కొయ్యటం అయిపోయింది. గోంగూర కూడా కడిగాను క్లీన్గా. గోంగూర కూడా వేసుకొని ఉడికించుకున్నాం. వాటర్ కోసం గోంగూరని ఉడికించుకున్నాం. పొయ్యి మీద పెట్టుకొని గోంగూరని ఉడికించుకున్నాం. గోంగూర, టమాటా, పచ్చిమిరపకాయలు ఇట్లా ఉడికించుకోవాలి. ఇది గోంగూర చట్నీకి రెడీ అయిపోయింది. సరిపోయింది. ఇంకా దింపేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు బాండీ పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని ఎర్రడాలుగా వేపుకున్నాం. ఇప్పుడు ఎర్రడాలుగా మళ్ళీ ఒకసారి తిరిగేసుకున్నాం చేప ముక్కని.
జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. ఎరడాలుగా వచ్చింది. పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. ఇట్లా ఎరడాలుగా వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కూరకు సరిపడంగా టేస్ట్ పెట్టుకున్నాము. తగినంత నూనె పోసుకున్నాం. చేపకి కాస్త నూనె ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు లవంగాయలు, చెక్క, ఇవి ఫస్ట్ చిన్నులపాయలు సన్నగా తురుముకోవాలి. చిన్నులపాయలు తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇది కూడా కాస్త బాగా వేగాలి. ఇప్పుడు ఎరడాలుగా వేగింది కదా, నెక్స్ట్ జీడిపప్పు వేసుకుందాం. ఇది కూడా వేసుకుందాం జీడిపప్పుని. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. కప్పు ఇట్లా వేసుకొని కలిపించుకున్నాము. ఇవి కూడా బాగా ఎరడాలుగా వేపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటాము. ఎమ్మటి ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే కాసేపు దాకా కలిపిస్తున్నాం. ఉల్లిపాయ అంతా ఎరడాలుగా వచ్చింది కదా, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కూడా సన్నగా తురుముకోవాలి. ఇట్లా కలిపిస్తున్నామండి. ఉల్లిపాయ అంతా ఎర్రడాలు వేగింది కదా, ఇక నెక్స్ట్ పసుపు తగినంత పసుపు వేసుకుందాం. తగినంత కారం వేసుకున్నాం. తగినంత ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారాన్ని. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
ఇదంతా మిశ్రమం రెడీ అయింది కాబట్టి ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుందాం. ఇట్లా బాగా కలిపిస్తున్నాము. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. వేసుకొని ఇట్లా బాగా కలిపి ఇట్లా బాగా కలిపించుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, కాస్త బాగా మగ్గనిచ్చాం కదా. తర్వాత కొత్తిమీర పుదీనాకు చల్లుకోవాలి. ఇట్లా బాగా కలిపించుకోవాలి. తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలి తగినన్ని. ఇట్లా కలిపించుకోవాలి. ఒక్కొక్కటికి చాప ముక్క దీంట్లో వేసుకోవాలి. మనం ఏపుకున్న చాప ముక్కలు ఉంటాయి కదా, దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసా కదా, ఇట్లా షేక్ ఇద్దాం. ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత చూద్దాం ఎట్లా ఉండేది కూర. అంతా పైకి వచ్చింది కదా, రెడీ అయింది. ఇక లాస్ట్న పెరుగు మీద మేగడ ఉంది కదా, పైన ఇట్లా క్రీమ్ లాగా వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనాకు చల్లుకోవాలి. ఇంకా కలిపకూడదు, ఇంకా మూత ఇట్నే పెట్టేయాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా దించేసుకున్నాం. ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. నూనె కూడా ఎరడాలకు చూడండి పైకి వచ్చేసింది, దగ్గర పడింది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకున్నాం. సరేనా? చికెన్ గోంగూర టేస్ట్ చేసి చూపుతాను ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి.